దేశంలోనే తొలి మహిళా బస్ డిపోని ఢిల్లీలో ప్రారంభించారు. ఆ బస్ డిపో పేరు సఖీ డిపో. ఈ డిపోలో ఏంటంటే అందరూ మహిళా ఉద్యోగులు పనిచేస్తారు. దీంట్లో 225 మంది మహిళా ఉద్యోగస్తులు పనిచేస్తారు. వీళ్ళల్లో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటిది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన GSAT-20 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలో స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళనుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:30 ఈ ప్రయోగం జరగనుంది. రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి. తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతలను రూపుమాపి ప్రజల్ని చైతన్యపరిచిన ఆధ్యాత్మిక గురువు కనకదాసు గారు. ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 18న ఆయన జయంతి ఉత్సవాలను అనంతపురంలో రాష్ట్ర స్థాయి వేడుకగా చేయనున్నారు.